అంటే కొందరు ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, ఈ కొంచెం ఇక్కడ దెబ్బతిన్న పెదవి చీలికలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందండి స్మైల్ డిజైనింగ్ అనేది? డెఫినెట్గా సార్. అంటే స్మైల్ డిజైనింగ్ అనేది మనము రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ పెట్టడం ఒక పద్ధతి ఉంటుంది, లేకపోతే న్యాచురల్గానే వాళ్ళ పళ్ళునే కరెక్ట్ చేసే పద్ధతి కూడా ఉంటుంది. అది క్లిప్ ట్రీట్మెంట్ మనం మామూలుగా పాత పద్ధతిలో మనం క్లిప్స్ పెట్టేవాళ్ళు. అదే ఇప్పుడు అడ్వాన్స్ దాంట్లో ఎలైనర్స్ అనేది వాడుతున్నాం. అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి, క్లిప్పులు పెట్టుకోకర్లేదు, డాక్టర్ దగ్గరికి రావక్కర్లేదు, ఒక్కసారి మనం సెట్ ఆఫ్ ఎలైనర్స్ ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు. అంటే మన ట్రీట్మెంట్ మన చేతుల్లోనే ఉన్నట్టుగా అనమాట. సో అందులో కూడా ఎట్లా చేస్తామంటే సార్, బాగా ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకటింకర పళ్ళు ఉన్నాయి, మేడం నేను చేయించుకుంటే అసలు బాగుంటానా మేడం, అసలు నాకు కరెక్షన్ అవుతుందా మేడం, చాలా మందికి డౌట్ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక 3D స్కానర్ ఉంటుంది సార్. మనం ఆ 3D స్కానర్లో మొత్తం అంతా కూడా స్కాన్ చేసి వాళ్ళ పైన కింద ఆర్చ్ అంటాం అనమాట, ఆ రెండు కూడా ఆ 3D దాంట్లో ఫస్ట్ బిఫోర్ పిక్స్ ఉంటాయి. 5 to 10 minutesలో అది సిమ్యులేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎలా వస్తుంది అనేది మనకి ఫొటోస్ చూపిస్తుంది. ముందు నుంచి చూపిస్తుంది, సైడ్ నుంచి చూపిస్తుంది, ఆర్చ్ చూపిస్తుంది, అన్నీ కూడా చూపిస్తాం. అమ్మ మీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ పళ్ళు ఇలా ఉంటాయి అని చూపిస్తే పేషెంట్ ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతారు. అమ్మయ్య నాకు ఇంత బాగా వస్తుందా అని చెప్పి ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతారు. నిజంగా అంటే బొమ్మ చూపిస్తారు సరే, నిజంగా అవుతుందా? 100%. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, నెలల తరబడి ఇవన్నీ పెట్టుకుని క్లిప్పులు పెట్టుకొని తిరుగుతుంటారు సార్. అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్లో ఏంటంటే సార్, మూమెంట్ అనేది ఒక పాయింట్ నుంచి 2 points నుంచి జరిగేది, కొంచెం స్లో ట్రీట్మెంట్ జరిగేది, దాని నుంచి కూడా 100% ట్రీట్మెంట్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎలైనర్స్ మొత్తం పన్ను అంతా పట్టుకుని మూమెంట్ జరుగుతుంది. సో మనకి తొందరగా జరిగిపోతుంది. ఏదైతే స్కాన్ చూపిస్తుందో 100% రిజల్ట్ కి మేము గ్యారంటీ. సో ఇన్విజిలైనర్స్ అంటారు అవేనా? ఇన్విజిలైన్ ఎలైనర్స్ ఉంటాయి, మిగతా ఇండియన్ బేస్డ్ ఉంటాయి, క్లియర్ ఎలైనర్స్. సో అవి పెట్టుకుంటే ఖచ్చితంగా మొత్తం సెట్ అయిపోతుంది స్మైల్. అది కూడా కేస్ సెలక్షన్ బట్టి ఉంటుంది సార్. కొన్ని కేసెస్ మేమే రిజెక్ట్ చేస్తాం, మీకు ఇది అవ్వదండి, ఎందుకంటే పళ్ళు వరకు చిన్న బోన్ వరకు కరెక్ట్ చేస్తాం, కానీ మరీ జా బోన్ తేడా ఉందనుకోండి వాళ్ళు సర్జరీస్ కే వెళ్లాల్సి వస్తుంది. సో అది కేస్ సెలక్షన్ బట్టి ఉంటుంది 100%. సో అన్ని కేసెస్ అవుతాయి అని చెప్పలేము, అన్ని కేసెస్ అవ్వవని చెప్పలేము. బట్ 99.99% కేసెస్ అనేవి 100% సక్సెస్ రేట్ అవుతుంది. నేనైతే అలాంటి కేసెస్ చూస్ చేసుకుంటాను. నేను పేషెంట్కి రియాలిటీ గ్రౌండ్స్లో చెప్తాను సార్, సార్ మీకు దీంతో అవ్వదు, మీరు దీనికి వెళ్తేనే బాగుంటుంది, మీకు ఇది వెళ్తేనే కరెక్ట్ ఉంటుంది అంటే పేషెంట్కి నేను కూడా ఆప్షన్స్ ఇస్తాను. సో ఏదో ఎలైనర్స్ ఉంది కదా అని 100% ఎలైనర్స్కి వెళ్ళిపోతే కరెక్ట్ ఉంటుందని కాదండి. సో అకార్డింగ్ టు ద కేస్ మనం ఎలైనర్సా, బ్రేసెసా, స్మైల్ డిజైనింగ్ అనేది చూస్ చేసి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సూపర్ అండి. ఇక ముఖ్యమైన పాయింట్ అండి, టీత్ వైటనింగ్. సో మన వాళ్ళు ఆల్మోస్ట్ క్షుద్ర పూజల్లాగా చేస్తుంటారు వాటి విషయంలో. యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూసి అది థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఈ పౌడర్ వాడారో మీ పళ్ళల్లోనే మీరు అద్దం లేకుండా చూసుకోవచ్చు, ఈ రేంజ్లో చూపిస్తుంటారు, చేయిస్తుంటారు. సో ఇదొక పని చేస్తుంటారు. ఇక టూత్పేస్ట్లు, మా ఇంట్లోనే 4 రకాల టూత్పేస్ట్లు, మేము 4 ఉన్నా. బ్లూ టూత్పేస్ట్ అట, రెడ్ టూత్పేస్ట్ అట, పర్పుల్. ఇవి నిజంగా పనిచేస్తాయా మేడం? మీ దగ్గరికి రావాలా, ఇవి పనిచేస్తాయా? సార్ టూత్ పేస్ట్ నుంచి తెల్లగా పళ్ళు అవుతాయి అనేది మాత్రం అన్యాయం కదా, ఎంత పెద్ద మోసం అండి. అవును, అదైతే కరెక్ట్ కాదండి. సో మీకు నిజంగా పళ్ళు టీత్ వైటనింగ్ కావాలి అంటే మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు నాకు అవుతుందా లేదా, అవుతే ఎంత వరకు అవుతుంది, ఏది సేఫ్ అనేది మీ డెంటిస్ట్ మీకు చెప్తారు. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తానంటేనండి, వచ్చారనుకోండి బాగా ఫ్లోరోసిస్ మచ్చలు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎంత చేసినా అంటే టీత్ వైటనింగ్ ప్రొసీజర్, ఒక బ్లీచింగ్ ప్రొసీజర్ అట్లా చేసినా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి ఆప్షన్స్ వాళ్ళకి చెప్తాం. సో టూత్ పేస్ట్లు వాడడం వల్ల పళ్ళు అయితే తెల్లగా రావు, అది చేయడం వల్ల ఇంకా అంటే అడ్వాంటేజ్ ఏం లేదు. ఇంకొక థింగ్ ఏంటంటే టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ మనకు మార్కెట్లో అవైలబిలిటీ అవన్నీ తెచ్చేసుకుని వాడేసి దాని తర్వాత బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. సెన్సిటివిటీ వచ్చేసిన తర్వాత మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఆ సెన్సిటివిటీ తగ్గించేటప్పటికి వాళ్ళకి మళ్ళీ టీత్ వైటనింగ్ చేసుకోవాలనేది పోతుంది. సో మేమేం చెప్తాము అంటే, మీకు నిజంగా టీత్ వైటనింగ్ కావాలి అంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి రండి,
వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతవరకు వస్తుందని చెప్పి. డెంటల్ ఆఫీస్లో సేఫ్గా మా పరిధిలో చేసుకుంటే మేము సేఫ్గా టీత్ వైట్నింగ్ చేసి పంపిస్తామండి. Okay. ఇన్ హౌస్ ప్రొసీజర్స్, ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ కాకుండా కొంతమంది Yes. ఇన్ఫ్లుయెన్సర్స్ అవును. చెప్పేస్తారు, ఇది అవును. వాడండి అది వాడండి. అది కూడా వాడడం కరెక్ట్ కాదనే చెప్తాం. డేంజరే, నిజం చెప్పాలంటే చాలా ప్రమాదం కూడా. డాక్టర్ చెప్పినవి మీకు రియబుల్ అనిపిస్తే మీరు పాటించండి. రైట్. అదంతా కాదు, నేను చెప్తాను ఏంటి అంటే డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది అవుతుందా లేదా అంటే ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటుందండి. Okay. అది ఇప్పుడు నేను కూడా జనరలైజ్డ్ చెప్తాను. అవును. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉండొచ్చు, పక్క వాళ్ళకి Correct, ఇంకొక correct. సమస్య ఉండొచ్చు. మీకు ఒక ట్రీట్మెంట్ చెప్తాను, పక్క వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ Correct, చెప్తాను, వాళ్ళ అవును. టీత్ కండిషన్ బట్టి. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అవును. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేసుకోవడం అండ్ పళ్ళు సేఫ్ గా ఉంచుకోవడం కరెక్ట్. సరే మనకు మేడం, మనం నా సొంతగా నా చేసుకోవాలి. అనుభవం ఒకటి చెప్తాను మేడం. చెప్పండి సార్. సో టీత్ వైటనింగ్ కోసం అని చెప్పి ఒక 3-4 సార్లు వెళ్ళాను నేను. ఉమ్, వెళ్ళిన ప్రతిసారి జక్కనలాగా ఒక ఉలి ఒకటి పట్టుకొని వస్తారు, రన్ సౌండ్ చేస్తూ పళ్ళన్నీ మొత్తం గీకేస్తూ ఉంటారు. అది ఎప్పుడు తెల్లగైనట్టుగా అయితే నాకు అనిపించలేదు, పళ్ళు సగం అరిగిపోయాయి. అలాగే చేస్తారా ఇంకేమన్నా? నా కోరిక ఏంటంటే మేడం, ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా పళ్ళకి ఏదైనా కలర్ వేస్తే బాగుంటుంది, తెల్ల కలర్ వేస్తే ఇలా మీలాగా ఉంటే వస్తుందేమో అని నా కోరిక. అలాంటి ఏమన్నా అవకాశం ఉందా మేడం? సార్ ఇప్పుడు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ కూడా అస్సలు మీరు అన్నట్టుగా సౌండ్లు అట్లాంటిది ఏమి ఉండదు అది సార్. వైబ్రేటర్ తో కదండి మొత్తం ఇట్లా గీక్తారు, మొత్తం లేదు చాలా సార్, దారుణంగా ఉంటుంది ఆ టీత్ లేదు వైటనింగ్ సార్, ప్రాసెస్. లేదు సార్. ఇప్పుడు టీత్ వైట్నింగ్ కూడా మనం బ్లీచింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి సార్. ఓకే. అది అసలు పెయిన్ రాదు, సౌండ్ రాదు, ఏం లేదు. జస్ట్ మనం ఒకటి అప్లై చేస్తాం అంతే. అప్లై అది చేసి ఓకే. లేజర్ లైట్ పెడతాం, దాని నుంచే మనకి టీత్ వైట్నింగ్ అవుతుంది. అంటే మీ దగ్గర మిషన్ లేదండి, ఇట్లా ఇట్లా పెట్టి మొత్తం గీకేస్తారు కదా? అసలు అలాంటివి ఏమి మేమైతే అలాంటి మిషన్స్ అదేంటండి? వాడమండి. వావ్. అంటే అవేం మిషన్స్ కూడా మాకు తెలియదు. అంటే పేషెంట్లు భయపడే మిషన్స్ అయితే మా దగ్గర అయితే లేవు. ఓకే. అంటే ఓకే, రైట్, అర్థమైంది. సో మీరైతే చాలా అడ్వాన్స్డ్ అనమాట. అసలు సూపర్ సూపర్. అవన్నీ ఏమో సార్ వింటున్నాం కానీ మేము కూడా అసలు ప్రూవెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కాదండి. నేనే సాక్ష్యం అండి, నేనున్నాను ఇక్కడ. చాలా దుర్మార్గంగా చేస్తారు వాటిని, ఇలా గీకేసి. లేదు సార్, ఇప్పుడు టీత్ వైట్నింగ్ కావాలి అంటే లేజర్ టీత్ వైట్నింగ్ ఉంది సార్. ఓ విత్ ఇన్ 1 సిట్టింగ్ లోనే 6 షేడ్స్ అండ్ మోర్ దాన్ 6 షేడ్స్ మనకి టీత్ కలర్ ఎన్హాన్స్ అయిపోతుంది సార్. ఓకే. సేఫ్, పెయిన్లెస్, అసలు ఏమీ పెయిన్ ఉండదు. వాళ్ళు ఇలా వస్తారు, డైరెక్ట్ వెడ్డింగ్ కూడా వెళ్ళిపోతారు సార్. ఓకే, నిజంగా చెప్తున్నా మ్యామ్. అసలు కేవలం ఆ మిషన్ వల్లనే నాకు డెంటిస్ట్ అంటే ఒక భయం ఏర్పడింది, నా దగ్గరికి ఒక రండి సార్. డెంటల్ ఫోబియా వచ్చేసింది నాకు. వామ్మో, వీళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు? మీరే కాదు సార్, అలా చాలా మంది డెంటల్ ఫోబియాలో చాలా మంది ఉంటారు Exactly. సార్. అంటే అలా నొప్పి వచ్చేస్తుంది, వాళ్ళు చేసిన తర్వాత నొప్పి వచ్చేస్తుంది అని చాలా మంది భయపడతారు సార్. అవును. ఇప్పుడు అస్సలు అట్లా లేవు సార్. అన్ని కూడా అడ్వాన్స్ లేజర్ బ్లీచింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి టీత్ వైట్నింగ్ అంటే ఇంక దానికే వెళ్తాం సార్.